నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీకు మన తెలుగు లెక్కల ప్రకారం 104 ఏళ్ళు, ఇంగ్లీష్ లెక్కల ప్రకారం అయితే 100. ఒక 100 ఏళ్ల వ్యక్తిని, శతాయుషు ఉన్న వ్యక్తిని చూడటమే ఒక భాగ్యం. అదే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని చూడటం ఒక మహద్భాగ్యం. తర్వాత మీ జీవితం అంతా సంగీతమేనా? అవునండి. ఏ వయసులో మీకు ఈ సంగీతంలో మీరు మీరు మొదలైంది సార్ మీది? 8 ఏట. మీ గురువు మొట్టమొదటి తొలి గురువుగా అంటే ఎవరు చెప్పాలి? మాగంటి జగన్నాథం చౌదరి గారు. ఎక్కడ సార్ మీ మొట్టమొదటి? మాది సోమవారపాడు అని ఏలూరులో కలిసిపోయింది. ఆయన దగ్గర నేర్చుకున్నారు అంటే వైలనేనా? అది వైలను అదే గాత్రం వైలను. అంటే సంగీతం మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంది? మీతో మొదలైంది? తరతరాలుగా ఉంది. మా నాన్నగారు నాదస్వరం వాయించేవారు. మా అన్నగారు దీని కారకులు మా అన్నగారు సంగీతంలోకి రావడానికి. నేను చదువుకుంది ఫస్ట్ క్లాస్ 1వ తరగతి. నాదస్వరంలోకి మీ వెళ్లకుండా మీరు ఇటు గాత్రంలోకి వైరంలోకి రావడానికి ఏమైనా కారణం ఉందా సార్? అది మా అన్నగారే, గోపాలం గారు అని. చాలా మేధావి, చాలా 8 వాద్యాలు వాయించేవాడు ఆయన. దీంట్లో ఉంటే కదా వైలల్లో ఉంటే వీడు బాగా అభివృద్ధి చెందుతాడు, దానికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. ఇది అయితేనేమో ఊరికనే పెళ్ళిళ్ళ టైంలో తప్ప వీటితో పని ఉండదు. వైలిన్ అయితే చక్కగా ప్రపంచం అంతా తిరగచ్చు, నలుగురు విద్య చెప్పచ్చు, విద్యను అన్ని విధాలా బాగుంటుంది, బ్రతకడానికి అది బాగుంటుంది అని ఆయన. తర్వాత మీ సంగీత ప్రయాణంలోకి మనం కొంచెం విస్తారంగా వెళ్ళబోయే ముందు అసలు మీరు ఇన్నేళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆరోగ్య సూత్రాలు? సంగీతం ఒకటి కారణం. ఏ కోరికలు లేకపోవడం, ఏమండి, ఉన్న దాంట్లో తృప్తి. నాకేం చేశారనే దానికంటే నేనేదో చెయ్యాలనే కోరిక ఉండటం. అది నాకు కావాలనుకుంటే వ్యాధి కింద తయారవుతుంది, అది రాకపోగా. మనం చేయాలనుకున్నది ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. దానివల్ల బాధ ఆరోగ్యం పాడవుతుంది. అది మీ ఆలోచన విధానం. అది మీ మామూలుగా మీ మీ అలవాట్లు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు? మీ ఆహార నియమాలు ఎలా ఉంటాయి? పొద్దున్న 6 గంటలు లేస్తాను. లేవగానే మొత్తం కట్టుకుని కాస్తంత ఇంట్లోనే, మా వరండా పెద్దది చూశారు కదా, అవును, ఆ వరండాలో నడుస్తాను ఒక 10 నిమిషాలు. ఆహారం నియమం ఎలా ఉండదు? ఆహారం పొద్దున్నే ఇడ్లీ, 2 ఇడ్లీ అంతే. కాఫీ తాగుంటే తర్వాత అక్కర్లేదు. మధ్యాహ్నం భోజనం. మరి సాయంత్రం ఏమైనా తీసుకుంటారా? సాయంత్రం ఏదైనా టీ ఏదైనా. రాత్రికి భోజనమా? మామూలు రాత్రి కూడా టిఫిన్. ఎన్ని గంటలకు పడుకుంటారు సార్? మీ భోజనం టైం ఎన్ని గంటలకు ఉంటుంది మామూలుగా? మామూలు ప్రొద్దున్న 12 గంటల మధ్యాహ్నం. రాత్రిపూట? రాత్రి 9 ఎందరాడు పనుకుంటారా మీరు తొందరగా? అదే మామూలు. మాకేమిటి సంగీతం వాళ్ళం కదా, కాస్త రాత్రిపూట వాయించుకోవటాలు. అదే సాధన. కచేరీలన్నీ రాత్రిపూట ఉంటాయి కదా. అవును. పూర్వం 5 గంటలు పాడేవాడు. అబ్బా. రాత్రి 9 గంటలు మొదలు పెడితే తెల్లవారుతాను 2 అట్లా అయిపోయేది. అదే అప్పుడు ఈ యావకేషన్ అన్నీ ఇవన్నీ టీవీలు లేవు కదా. అదే అందుకనే హరికథ కానీ పాట కచేరీ కానీ రాత్రిపూట పెట్టుకునేవాళ్ళు. అంటే మీరు ఇలా జీవితాన్ని ఇలాగా ఆహారం విషయంలో మితంగా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఎవరైనా నేర్పారా, మీరు నేర్చుకున్నారా స్వయంగా? నా జీవితమే నాకు లెక్కలు, ఎవరిని ఫాలో అవ్వను. ఎందుకంటే నేను మామూలుగా రాత్రి పడుకునేప్పుడు ఆలోచిస్తాను, ఇవాళ ఏం జరిగింది అంటే. చిన్న ఉపమానం, పల్లెటూళ్ళల్లో వంటలన్నీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళు చోటు కూర్చుని చేతిలో బియ్యం వేసుకుని రాళ్ళు వేస్తారు. మీకు ఇప్పుడు అదంతా లేదు. అప్పుడు అది రాళ్ళన్నీ వేరేస్తే మిగిలేవేంటి. అలాగే రాత్రి పడుకోబోయేప్పుడు నేను ఇవాళ ఏం చేశాను, దీంట్లో తీసేయవలసినవి, చేయకూడనివి. అలా నాకు నేనే అన్నీ ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, నా దినచర్యలోనే నాకు లెసన్. రేపేం చేయాలి, మీ జీవితంలో నుంచి మీరు పాఠాలు నేర్చుకోవటం అంతే కదా. ఇప్పుడు నా అలవాట్లు నాకు, నా శరీరాన్ని బట్టి నేను నడవాలి,
నా అవకాశాన్ని బట్టి నేను నడవాలి కానీ మిమ్మల్ని ఫాలో చేస్తా వాళ్ళ గాత్ర ధర్మం అంటారు కదా, అలాగే శరీర ధర్మం తెలుసుకొని ప్రవర్తించాలి. అంతే అంతే. అలా మీరు మీలో ఏదన్నా నెగిటివ్ వాటిని, చెడు వాటిని మీరు తీసేసుకునే సందర్భాలు ఉన్నాయా? నేను ఏదైనా చేయకూడదు ఉంటే దాన్ని వదిలేస్తాను. అంటే ఎవరన్నా చేసినా కూడా అది లెసన్ కింద తీసుకుంటాను. అయ్యో అతను అది చేయబట్టి అది దెబ్బతిన్నాడు కనుక మనం దాని జోలికి వెళ్ళకూడదు. అది కూడా ఫాలో అవ్వాలి కదా, మనకి అన్నీ తెలియవు కదా. అంటే కళాకారులు అనగానే వాళ్ళకి అనేక అవకాశాలు వస్తాయి. తర్వాత కొంతమంది వ్యసనాలకు బానిస అయిపోయిన వెళ్ళిపోయారు. పెద్ద 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 కళాకారులు అందరూ ఉన్నారు. సో మీరు ఆ వ్యసనాలన్నింటికి దూరంగా దానికి ఆకర్షణ గురవకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఇది నా ఆరోగ్యానికి కారణం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ భోజనం చేయగలను ఒక అరగంటకి, మళ్ళీ వెంటనే అరగంట అలా ఉంటాను. ఓ బాగుంది కదా అని ఓ తినేసి తర్వాత అవస్థపడడం ఇలాంటివి ఉండవు. నన్ను నేనే స్టడీ చేసుకుంటాను, ఎవరిని ఫాలో అవును. అంటే మీరు మామూలుగా ఈ ప్రాణాయామం, యోగా అలాంటివి అవన్నీ మాకు సంగీతంలోనే ఉందిగా. పాట పాడేప్పుడు గాలి తీసుకోవటం, గాలి వదలడం అవన్నీ మాకు వ్యాయామం అంతా సంగీతంలోనే ఉంది. ఊపిరి ఎలా కంట్రోల్లో పెట్టు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ అదే సంగీతం అంతా అదే ప్రాణాయామం. తర్వాత మిమ్మల్ని మీ జీవితంలో మలుపు తిప్పిన సంఘటనలు అంటే పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర చేరటమే అని చెప్పాలా? అవునమ్మా, అవునండి. ఏ వయసులో చేరారు సార్ వారి దగ్గర? నాకు 14 వయసు, 41లో. ఆయన అనుభవాలు చెప్పండి సార్. పారుపల్లి మొట్టమొదటిగా ఆయన కలిసినప్పటి నుంచి పారుపల్లి. నేను అక్కడికి వచ్చేప్పటికి వారు కుల మతాలకి అతీతంగా విద్యలు చెప్పారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ్యం నిప్పులు అడిగే రోజు, అంత బడి వ్యవహారం తప్పు కాదు, వాళ్ళ అలవాట్లు. అలాంటి రోజుల్లో కుల వ్యవస్థ ఉన్న రోజులలో వారు అందరికీ సంగీతం చెప్పారు. నాదస్వరం, మరి కళావంతులకి అనేక రకం అన్ని రకాల వాళ్ళకే చెప్పారు. అందరినీ బాగా చూసేవారు. వారి మడి వారికి ఉండేది, కానీ మాతోనే అన్ని ఆ భేదాలు ఉండేవి కాదు. అంటే ఏలూరులో దగ్గర సోమవారపాడు నుంచి ఒక 14 ఏళ్ల చిన్న ప్రాయంలో మేము విజయవాడ పంపించడానికి. ఎలా అంటే నేను మొదట జగన్నాథం చౌదరి గారి దగ్గర నేర్చుకున్నాను కదా. అప్పుడు దాలిపట్టు పిచ్చారి గారి అద్భుతమైన నాదస్వరం మా గురుగారు. దక్షిణ దేశంలో కూడా గొప్ప పేరు ఆయనకి. ఏనుగంబారి ఉత్సవం కూడా మచిలీపట్నంలో జరిగింది, చాలా గొప్పవాడు ఆయన, మా గురుగారి శిష్యుడు. ఆయన ఏలూరు వచ్చిన సందర్భంలో మా అన్నగారు నన్ను తీసుకెళ్ళి మా తమ్ముడు సంగీతం నేర్చుకుంటున్నాడు అని అంటే, అరే పాట రా అన్నారు. పాడాను. అరే వీడు చాలా పైకి వస్తాడు, గురువుగారి దగ్గర ఒప్పగిస్తే అన్నారు. మరి అక్కడ ఒప్పగించాలంటే మేము భరించలేం కదా భోజనాలు అవన్నీ అంటే, అదే అక్కడ వారాలు మధుకరాలు అక్కడ చేసేది మేమంతా అలాగే నేర్చుకున్నాం కనుక నువ్వు దాని గురించి నేనే ఆలోచించక్కర్లేదు. రేపు దక్షామూర్తి శాస్త్రుల వారి ఉత్సవాలకు నువ్వు వచ్చు. దాంట్లో మా అన్నగారు డోలు వాయించాడు. నువ్వు వస్తున్నావు కదా, మీ తమ్ముని కూడా తీసుకొస్తే గురుగారితో. సరే మా అన్నగారు ముందు వెళ్ళిపోయారు. నన్ను రమ్మన్నారు. మా అమ్మగారు రూపాయి ఇచ్చారు, అంటే విజయవాడ వెళ్ళడానికి రైల్లో వెళ్ళడానికి రూపాయి ఇస్తే రైల్వే స్టేషన్కి వెళ్ళి అరటికెట్ ఇమ్మన్నా. ఇప్పుడు అరటికెట్ ఇచ్చాడు 6 అణాలు అరటికెట్. సరే విజయవాడ దిగగానే చూశాడు కలెక్టర్, టికెట్ కలెక్టర్. నీకు ఎన్ని ఏళ్ళు అన్నాడు. 14 అన్నాడు. పెనాల్టీ అన్నాడు. ఆ పేరు నేను ఎప్పుడే ఎరగను, పక్కన ఉంచమన్నాడు. అది తీసుకెళ్ళి రూమ్ తీసుకెళ్ళి ఎలాగయ్యా మరి ఏదో 4 రూపాయలు ఏదో చెప్పాడు, ఇంత కట్టాలంటే నా దగ్గర 10 అణాలు ఉన్నాయన్న. 10 అణాలు ఉంటే ఎలాగూ అసలు ఎందుకు వచ్చావు అన్నాడు. అణ అంటే 6 పైసలు. 10 అణాలు అంటే 16 అణాలు రూపాయికి. 16 అణాలు రూపాయి, 6 పైసలు కదా అణ అంటే. కాదు, 4 పైసలు, 4 కానీలు ఒక అణ. అయితే నువ్వెందుకు చెప్పాను ఇట్లా అంటే, నువ్వెందుకు వచ్చావు అన్నాడు. ఎందుకంటే ఇక్కడ దక్షామూర్తి శాస్త్రుల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి, సుసల దర్శనం, అందుకు వచ్చాను. నువ్వేం చేస్తావు అన్నాడు.
వైలేనా ఇదిగో ఇట్లా వెళ్ళిపోయి అక్కడే జరుగుతున్నాయి అక్కడికి అంటే అయ్యారు సంగీతం అనగానే ఇది వదిలేశాడు. తమిళియన్ కదా. వదిలేసి ఇగో ఈ రోడ్డు అటు వెళ్తే అక్కడ జరుగుతుంది వెళ్ళిపోమన్నాను. సరే వెళ్ళాను. మా గురువుగారు అక్కడ భోజనం చేసి మా గురువుగారి ఇంటి పక్కనే వెళ్ళాను. సరే